హలో అండి. వెల్కమ్ టు సూర్య టాక్స్. రోజు నేను వెస్టేజ్ ప్రొడక్ట్స్‌ని మీకు పరిచయం చేస్తున్నాను. వెస్టేజ్ ప్రొడక్ట్స్ మీద, అలాగే హెల్తీ ప్రొడక్ట్స్ మీద నేను మీకు వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నానండి. కానీ ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేవి అన్ని రకాలు మనం వాడుకోవాలా? కాదా? లేకపోతే మనకి ప్రతి నెల అవసరమైనవి మనం యూజ్ చేసుకోవాలా? వీటి గురించి నేను ఈ వీడియో చేస్తున్నానండి. అన్ని రకాల ప్రొడక్ట్‌లు కూడా వెస్టేజ్‌లో ఉన్నవి మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరికైతే ప్రాబ్లమ్ ఉంటుందో వాళ్ళు స్పెసిఫిక్‌గా కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటారు. అలా కాకుండా ప్రతి నెల యూజ్ చేసుకునే కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఉంటాయండి. నేను ఈ వీడియోలో ప్రతి నెల యూజ్ చేయగలిగిన వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి వాటి ఫొటోస్ అవి కూడా షేర్ చేస్తూ మీకు వీడియో అనేది చేస్తున్నానండి. ఎష్యూర్ హెయిర్ ఆయిల్ మన హెయిర్ ఫాల్‌ని తగ్గిస్తూ హెయిర్ హెల్త్‌కి చాలా మంచిగా ఉండడం కోసం మనం ఇది అనేది ప్రతి నెల ఉపయోగించొచ్చు. జటా స్పెషల్ టీ తాగేవాళ్ళండి బయట చాలా రకాల టీలున్నాయి. కానీ ఇది కొంచెం మనకి స్పెషల్ అవుతుందండి. దీనివల్ల మనకి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏముండదు. రోజుకి 1-2 కప్పులు తాగొచ్చు. ఇది చాలా హెల్తీ. అందుకని ఇది కూడా మనం ప్రతి నెల ఉపయోగించవచ్చు. నెక్స్ట్ డెంట్ అష్యూర్ పేస్ట్. ఈ డెంట్ అష్యూర్ పేస్ట్ అనేది వైటనింగ్ అండి. అంటే టూత్ ఎవరికైనా టీ తాగడం గానీ, అలాంటివి గుట్కాలు తాగే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ టీత్ అనేవి కొంచెం గార పట్టినట్టు ఉంటాయండి. ఈ గార పట్టిన పళ్ళు అంటే ఆ పళ్ళు నుంచి గార పోవడానికి ఈ డెంట్ అష్యూర్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు కాబట్టి ఇది కూడా మనం ఎవ్రీ మంత్ అనేది యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ అల్ట్రా వాష్ అండి. హైవెస్ట్ అల్ట్రా వాష్ ఇది క్లోత్స్‌కండి. క్లోత్స్ అనేవి చాలా బావుంటదండి. అంటే ఒకసారి వాడి చూసిన తర్వాతే గానీ మీకు ఈ విషయం అనేది అర్థమవుతుంది. ఇది కూడా మనం ఎవ్రీ మంత్ అనేది యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు మనం సర్ఫ్ ఎక్సెల్ అలాగే మళ్ళీ ఏదో ఇంకా వేరే ఏమన్నా తెచ్చుకున్నా కూడా మనకు దాదాపు అంతే కాస్ట్ అవుతదండి. ఇది చాలా తక్కువ క్వాంటిటీ మనం వాషింగ్ మిషన్‌లో వేసినా కూడా క్లోత్స్ అనేవి చాలా బావుంటాయి. అందుకని ఇది కూడా ప్రతి నెల ఉపయోగించవచ్చు. డెంట్ అష్యూర్ గానో టూత్‌పేస్ట్ అండి. ఇది ఎవరికైతే సివియర్‌గా డెంటల్ ప్రాబ్లమ్స్ అంటే మౌత్ స్మెల్ రావడం గానీ, నెక్స్ట్ గమ్స్ బ్లీడింగ్ గానీ, లేకపోతే చిగుళ్ళ నుంచి ఏమన్నా రక్తం అలా రావడం గానీ, చీమ రావడం గానీ, లేదంటే పళ్ళు పుచ్చిపోవడం గానీ, ఇలా ఎవరికైతే ప్రాబ్లమ్ ఎక్కువగా ఉండి పళ్ళు పోటు అలా వస్తున్నాయో, అలాంటి వాళ్ళు ఈ డెంట్ అష్యూర్ అనేది ఉపయోగించవచ్చు. ఫ్యామిలీలో ఎవరికైనా ఇలా ఇష్యూ ఉంటే గనక ఇది ప్రతి నెల యూజ్ చేస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీకు క్యూరింగ్ అనేది వస్తదండి. ఇది 40-90 రోజుల్లో మనకి క్యూర్ అనేది వచ్చేస్తది. అష్యూర్ ఫోర్స్ ఫ్రెష్ బాడీ టాల్క్ అండి. ఇది మెన్ యూజ్ చేసుకునే పౌడర్ అండి. ఇవన్నీ కూడా హెర్బల్ ప్రొడక్ట్స్ కాబట్టి నేను అంటే ఫ్యామిలీస్ ఎవరైనా మిడిల్ క్లాస్ ఇన్‌కమ్ ఉన్న వాళ్ళు గానీ, వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను. అరౌండ్ 15-60 రూపీస్‌లోనే ఉంటదండి. ఇది కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. కానీ పర్ఫ్యూమ్‌లు వాడకుండా మనకి ఇది నేచురల్‌గానే మనం ఈ పౌడర్‌ని యూజ్ చేసుకోవచ్చు. అది మెన్ కోసం అండి. నెక్స్ట్ ఇది అష్యూర్ ఎన్‌చాంట్ బాడీ టాల్క్. ఈ అష్యూర్ ఎన్‌చాంట్ బాడీ టాల్క్ వచ్చేసి ఇది ఉమెన్‌కండి. ఇంట్లో పిల్లలు, ఆడపిల్లలు అలా ఉన్నవాళ్ళు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. అంటే కెమికల్స్ గానీ, లేకపోతే వేరే ప్రిజర్వేటివ్స్ అలాంటి వాటిని పెట్టి తయారు చేసే ప్రొడక్ట్స్ కన్నా కూడా ఇది మంచిది అనేదే నా ఉద్దేశం అండి. అందుకోసమనే నేను ఇది చేస్తున్నాను. నెక్స్ట్ ఇదైతే గనుక ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడేదండి. ఈ షాంపూస్ యూజ్ చేసినప్పుడు ఎక్కువగా మనకి వేరే షాంప్స్ లాగా నురగ రావడం అలాంటివి ఉండదండి. ఈ షాంపూని మనం వాటర్‌లో యేసుకొని తర్వాత దాన్ని మిక్స్ చేసుకొని అలా యూజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది మనకి వైట్ జెల్ లాగా వస్తదండి. సో, దాన్ని మనం హ్యాండ్స్‌కి అప్లై చేసి హెయిర్‌కి పట్టించాలి. పట్టించిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఆగితే గనక మనం తర్వాత వాష్ చేసేసుకోవచ్చు నార్మల్ వాటర్‌తోను. ఇది ఎక్కువ నురగ గానీ అలాంటివేమీ రావండి. స్మెల్ అది బావుంటది. హెయిర్ గ్రోత్ ఉంటది. బౌన్సీ బ్యాక్‌గా గూడా అవుతుందండి హెయిరు. సో, ఇది కూడా నేను ఎవ్రీ మంత్ యూజ్ చేసే వాటిల్లో మీకు సజెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అష్యూర్ సోప్ నీమ్, తులసి, పుదీనా. సో, నరిషింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ సోప్ అన్నారు. ఇది గనక మనం యూజ్ చేస్తే గనక చిన్న పిల్లలకి ఏవైనా ర్యాషెస్ గానీ, అట్లా ఏమన్నా ఉన్నా కూడా తగ్గుతుందండి. ఈటిలోనే మళ్ళీ కాంప్లెక్షన్ బార్ కూడా ఉంది. అంటే ఎక్కువ టీనేజ్‌లో ఉన్న వాళ్ళకి పింపుల్స్ ఎక్కువొస్తే గనక హనీ సోప్ అంటాము. అది యూజ్ చేయొచ్చు. సో, ఇదైతే గనక అందరూ యూజ్ చేయగలిగిన జనరల్ అండి. సో, దీనివల్ల మనకి స్కిన్‌కి గానీ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు.
ఇది యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ డెంట్ అష్యూర్ ఇది జనరల్ పేస్ట్ అండి. ఫ్యామిలీ అందరూ వాడదగ్గ జనరల్ పేస్ట్. ఎవరికైతే డెంటల్ ప్రాబ్లమ్స్ లేవో అలాంటి వాళ్ళు ఈ పేస్ట్‌ని యూజ్ చేయడం ద్వారా వాళ్ళకేం జరుగుతదంటే పళ్ళలో ఇంకా పుచ్చు గానీ, పిప్పి పన్నులు గానీ, లేదంటే ఫర్దర్‌గా ఇంకా టీత్ హెల్త్ అనేది ఇంకా అంటే పాడవకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుందనమాట. నెక్స్ట్ రైస్ బ్రాన్ ఆయిల్. ఇది మనకి కొలెస్టరాల్‌ని అవన్నీ తగ్గిస్తదండి. హార్ట్‌కి మంచి చేస్తది. చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తాము. బ్యాడ్ కొలెస్టరాల్‌ని కంట్రోల్ చేస్తది. కాబట్టి ఇది హైలీ సజెస్టబుల్ అండి. ఇప్పుడు వీటన్నిటిలో బెస్ట్ ఏది చెప్పగలరు ఫస్ట్ అంటే గనక నేను ఈ కుకింగ్ ఆయిల్‌ని మీకు సజెస్ట్ చేయగలను. ఎందుకంటే ఇది ఇంటర్నల్‌గా మనకి చాలా ప్రాబ్లమ్స్‌ని ఇది సాల్వ్ ఔట్ చేస్తదండి. సో, నాకు అందుబాటులో ఉన్న ఈ మంత్‌లో మేము తీసుకొచ్చిన ప్రొడక్ట్స్‌లో కొన్ని అందుబాటులో ఉన్నాయండి. నేను అవి పెట్టాను. కొన్నేమో ఓపెన్ చేసేసాము. అందుకని ఆటిని వీడియోలో నేను పెట్టలేదు. సో, నేనేమంటానంటే అందరూ కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేసుకొని హెల్తీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. వీటి కాస్ట్ వచ్చేసి మరి ఎంత అవుతుంది అంటే తక్కువ అవుతుందండి. 2500 నుంచి 2500 అంతే. 2000-2500. సో, మాకు ఒక్కొక్కసారి ఏవైనా ప్రొడక్ట్స్ లాస్ట్ మంత్‌వి ఇంకా ఉన్నాయనుకోండి, మేము తక్కువే తీసుకుంటాము. అంటే ఒక 1900 నుంచి ఒక 2500 ఈ రేంజ్‌లో ఎవ్రీ మంత్ అయితే అవుతుందండి. సో, మీరు కూడా మంచి ఆరోగ్యమైన ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటూ హెల్త్‌ని కాపాడుకుంటూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.